ఓం నమ శివాయ. ముందుగా అందరికీ నమస్కారం. చాలా సందర్భాలలో మనం కొన్ని ఆలయాల పేర్లు విని ఆ ఆలయాలని దర్శించుకుంటే మన పాపాలు తొలగుతాయని, అలాగే మనకు పుణ్యం లభిస్తుందని మనం అందరం అనుకుంటాం. అలా కాకుండా కేవలం అరుణాచలం ఈ పేరు పలకడం వల్లనే మన పాపాలు అన్నీ తొలగిపోతాయని ఆనాడే మనకు శివుడు చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ దివ్యమైన క్షేత్రమే మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడే కొండ రూపంలో ఉన్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ కొండ పేరే అరుణాచలం కొండ అని మనం అంటాం. ఆ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ కొండ చుట్టూ మనం తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అని అంటాం. గిరి ప్రదక్షిణ అంటే శివుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తున్నామని అర్థం. కేవలం మానవులే కాదండి, సాక్షాత్తు ఆ దేవదేవుళ్ళందరూ ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని మన పురాణాలు చెబుతున్నాయి. మనం ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ ఎడమవైపు నుండి ప్రారంభిస్తాం. అరుణాచలం గురించి తెలుసుకోవడానికి నా ఛానల్లో పార్ట్ వైజ్గా నేను షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశాను. ప్లీజ్ దయచేసి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమ శివాయ.